श्रीशैले सदया पात्रं देवभक्तादिगुणार्णवं यतीन्द्रगुणं वन्दे रमजामातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्मः व्यामोहतराणि तुनाय मेने अस्मद्गुरोः भगवतो तदैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये मातापिता तत्तनया विभूतिः सर्वं यदेव नियमेन मदन्वयानामाद्यसनक्लवते बकुलाभिरामं श्रीवत्तदङ्ग्रिवलं प्रणमामि मूर्ध्ना भूतं धरस्य महदाह्वयभट्टनाथ श्रीभक्तिसारकुलशेखरयोगिवाहान् भक्ताङ्ग्रिरेणुपरकालयतीन्द्रमित्रान् श्रीमत्पराङ्कुतमुनिं प्रणतोऽस्मि नित्यं तत्त्वेन यश्चिदधीश्वरः सत्स्वभावः भोगापवर्ग तदुपाय गतिरुदारः सन्दर्शयन्निरममीतपुराणरत्नं तस्मै नमो मुनिवराय पराचराय अंशै षड्भिः समाकीर्णं नङ्गैर्वेदविवापरं पुराणं वैष्णवं चक्रे यस्तं वन्दे पराचरं व्यासं वसिष्ठनप्तारं शक्ते पौत्रमकल्मषं पराचरात्मजं वन्दे सुखदातं तपोनिधिं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः पुराणं वैष्णवं जैद सर्वगिल्बिषनाशनं विशिष्टं सर्वशास्त्रेभ्यः पुरुषोर्धोपादने भारते भगवद्गीता धर्मशास्त्रेषु मानवः वैदेषु पौरुषं सूक्तं पुराणेषु वैष्णवं तत्कर्मयन्न बन्धाय सा विद्याया विमुक्तये आयासाया परं कर्म विद्यान्यासिल्पनैपुणम् श्रीविष्णुचित्तपदपङ्कजसङ्गमाय चेतो मम स्पृह्यते किमतः परेण नो चेत् ममापि यतिशेखरभारतीनां भावः कथं भवितुमर्हति वाग्विदेयः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं चैव ततो जयमुदीरयेत् शान्ताकारं भुजगसेनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्ध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं त्रिशङ्खचक्रं सकिरीटकुण्डलं सपीतवस्त्रं सरसीरुहेक्षणं सहारवक्षस्थलशोभिकौस्तभं नमामि विष्णुं శిరసా చతుర్భుజం. అందరికీ కూడా నమస్కారం అండి. మనం శ్రీ విష్ణు పురాణంలో తృతీయ అంశలో పంచమో అధ్యాయం ఈరోజు ప్రారంభించాలన్నమాట. మనం ఇంతవరకు కూడా 4వ అధ్యాయంలో నిన్న పూర్తి చేసుకున్నాము. దాంట్లో ఏ విధంగా వేదాలను ఏ విధంగా విభజించడం జరిగింది, దానికి ఎవరెవరు కారకులు అనేటువంటి విషయాలన్నీ కూడా మనం చాలా వివరంగా తెలుసుకున్నామండి. అంటే మనకి అందరికీ కాస్తో కూస్తో జ్ఞానం ఉంది. ఈ విధంగా వేదాలు విభజించిన వాడు వేదవ్యాస మహర్షి అని, ఆ తర్వాత ఇంకా పైలుడు అంటే ఋగ్వేదానికి అధ్యయనం చేయడానికి పైలును స్వీకరించాడు అని చెప్పి అవన్నీ మనకి కాస్త కోసం తెలుసు అనమాట. కానీ ఇంకా చాలా వివరంగా ఇవ్వబడింది అనమాట. అంటే సామవేదం గానం చేయడానికి జైమినిని, తర్వాత మహాముని వ్యాసుడు మహామేధావిన రోమహర్షుడు అనే పేరు గల సూతుని ఇతిహాస పురాణాలు ప్రవర్తింపజేయడానికై శిష్యునిగా ప్రవర్తింపజేయడం అంటే ఏమిటి, ప్రాచుర్యానికి తీసుకురావడం అనమాట ఒక విషయాన్ని. అంటే ఈ రోజుల్లో అయితే మనకి ఆన్లైన్లో పెట్టేస్తే కావాల్సిన వాళ్ళందరూ కూడా డౌన్లోడ్ చేసుకొని దాని ఉపయోగాన్ని పొందుతుంటారు అనమాట. కానీ ఆ రోజుల్లో అటువంటి సౌకర్యాలు లేవు. ఏదైనా ఒక విషయం తెలిస్తే దాన్ని ప్రాచుర్యం అంటే నోటి మాట ద్వారానే ప్రాచుర్యాన్ని తీసుకురావాలన్నమాట. మనకు ఒక 10-15 సంవత్సరాల ముందు కూడా మనం ఆ విధంగానే ఉండేది మనకి. ఇలాంటి మనం చదువుకునే విషయాలు కూడా అంటే చెప్పేవాళ్ళు కానీ వినేవాళ్ళు అందరూ ఒక చోట చేరి అంటే ప్రత్యక్షంగా చెప్పడం వినడం జరుగుతుండేది అనమాట. కానీ మన అదృష్టం అనుకోవాలి. ఒక విధంగా దురదృష్టం అయినా కూడా మన అదృష్టం అనుకోవాలి. ఎందుకంటే దురదృష్టం ఏ విధంగా అంటే మనం ఒక గురువు దగ్గర కూర్చొని నేరుగా సమ్ముఖంలో నేర్చుకునే విద్యకు కొంత ఎక్కువ విలువ ఉంటుందండి. విలువే కాదు, ఎక్కువ విషయాలు మనం తెలుసుకోవచ్చు అన్నమాట. అది కాకుండా కొన్ని సందర్భాల్లో వారు చెప్పేటువంటి విషయానికి ఆ భావము, ఆ ముఖ కవళికలు అవన్నీ కూడా మనం చాలా ఆనందించదగ్గ ఉంటాయి అన్నమాట. అదేవిధంగా గురువు గారికి కూడా ఎంతమంది శ్రద్ధగా వింటున్నారు, ఎంతమంది వింటం లేదు, అసలు మన ఎదురుగా ఎంతమంది కూర్చున్నారు ఏమిటి అనే విషయాలన్నీ కూడా చాలా వివరంగా తెలుసుకోవచ్చు. కానీ అది కొన్ని విధంగా అసౌకర్యాలు ఏంటంటే అందరూ ఒక చోట కూడడం అనేది కొంత శ్రమతో కూడుకున్న విషయం అనమాట. అంతేకాకుండా గురువు గారు ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి పోవాలి, అక్కడ ఏదో ప్రవచనం చేయాలి, మంచి చెప్పాలి,
కానీ ఇప్పుడు వాటినంటే అధిగమించి సాంకేతికంగా ఒక విప్లవం వచ్చిందనమాట. ఎక్కడో గురువుగారు ఎక్కడో కూర్చో ఉంటారు, మొత్తం ప్రపంచంలో ఎక్కడి నుంచి అయినా ఆయన్ని చూడగలుగుతాం, ఆయన చెప్పిన మాట వినగలుగుతాం. అదొక గొప్ప సౌలభ్యం అనుకోవాలి. ఎందుకంటే అందరూ కూడా చాలా మంది ఉంటారు, విద్యార్థులు చాలా మంది ఉంటారు, అంటే విద్యను నేర్చుకోవాలనేటువంటి వారు. కానీ సౌకర్యాలు లేకుండా అలా వారి కోరిక వారిలోని జీర్ణమైపోతుంటుంది అనమాట. కానీ అలాంటి వాళ్ళకి ఇది ఒక గొప్ప సౌకర్యం అనమాట. ఇంతకీ ఎందుకు చెప్తున్నానంటే, ప్రవర్తింపజేయడానికే ఇతిహాస పురాణాలను మహావేదావిన రోమహర్షుడు అనే పేరు గల సూత్రం తీసుకున్నామట. ఆ తర్వాత యజుర్వేదం ఒకటే ఉండేది, దాన్ని వ్యాసుడు 4 విధాలుగా విభజించాడనమాట. అందువల్ల దానితో చాతుర్హోత్రం ఏర్పడింది. దాని విధానంతోనే యజ్ఞవిధి ఏర్పడింది అనమాట. చాతుర్ అంటే 4 అనమాట. యజ్ఞవిధి ఏర్పడింది. కానీ వ్యాసమునీతుడు యజస్సులతో అధ్వర్యవం, రుక్కులతో హోత్రం, సామలతో ఔద్గాత్రం, అధ్వర్మతో బ్రహ్మత్వం. అంటే ఈ విధంగా మనకి ఆయన ఏర్పరిచిన దాని ప్రకారమే యజ్ఞములు యాగములు చేయటము. తర్వాత ఆ యజ్ఞయాగాలు నిర్వహించేటువంటి వారిని కూడా వృత్తులు అనేది అవన్నీ కూడా మనం చదువుకున్నాం అనమాట. ఈ విధంగా శిష్య కాలాయ నిర్గా తృతీయ కచ్చ కదాజవ ఇచ్చేదే బహుదా ప్రోక్త సంహితాయి ప్రవర్తి. ఈ విధంగా ఆ సంహితలను కూడా అధ్యయనం చేసిన వారు కాలాయిని, గారుడు, 3వ వాడు కథాజుడు అనే శిష్యులు. ఈ విధంగా ఈ సంహితలు బహువిధాలుగా విస్తరించాయి. వాటిని ప్రవర్తింపజేసిన వారు బహృదులు అంటారు అని కూడా చదువు. అంటే ప్రతి శాఖ నుండి ఏర్పడి అనుశాఖలు అయ్యాయన్నమాట. ఇది మనం చదువుకున్నటువంటి తృతీయ అంశంలో 4వ అధ్యాయం. మరి ఈరోజు కూడా అదే విధంగానే శుక్ల యజుర్వేద తైత్తిరీయ యజుశాఖ వివరణ అనమాట. అంటే ఇవన్నీ కూడా మనం ఆ విషయం లోపల ఏమి విషయం ఉన్నది అని బాగా మనం చదువుకోగలిగితే అప్పుడు దీన్ని బాగా అనుభవించగలుగుతాం. అంటే ఏంటి, ఆనందించగలుగుతాం అనమాట. అసలు మనం వేదం అంటే వేదం వేదం అంటుంటాం, వేదవాక్ అంటుంటాము, అన్నీ చెబుతుంటాం. కానీ వేదంలో ఏమున్నాయని తెలుసుకోవాలంటే కాస్త శ్రమపడాల్సిన విషయం అనమాట అది. సరే, మొత్తానికి ఈరోజు మనం పంచమ అధ్యాయంలో అంటే 5వ అధ్యాయంలో శుక్ల యజుర్వేద తైత్తిరీయ యజుశాఖ వివరణం అని చెప్పి మనం సుమారు దీంట్లో ఉండేటువంటి ఒక 29 శ్లోకాలు మాత్రమే వాటి చదువుకొని వాటి అర్థతాత్పర్యాలు చెప్పుకొని 2వ సెషన్లో ఈరోజు చదవలసిన వారికి ఒక అవకాశం ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది అనమాట. శ్రీ పరాశర ఉవాచ యజుర్వేద తరో శాఖా సప్తవింశన్మహామతి వైశంపాయన నామాసౌ వ్యాస శిష్యశ్చకారవై యజుర్వేద తరోః శాఖాః సప్తవింశన్మహామతి వైశంపాయన నామాసౌ వ్యాస శిష్యశ్చకారవై శిష్యేభ్యః ప్రదదౌ తాచ్చ జగృహుస్తేऽప్యనుక్రమాత్ యాజ్ఞవల్క్యస్తు తత్రాభూత్ బ్రహ్మరాతసుతో ద్విజః శిష్యేభ్యః ప్రదదౌ తాశ్చ జగృహుస్తేऽపి అనుక్రమాత్ యాజ్ఞవల్క్యస్తు తత్రాభూత్ బ్రహ్మరాతసుతో ద్విజః శిష్య పరమధర్మజ్ఞో గురువృత్తిపరః సదా శిష్య పరమధర్మజ్ఞో గురువృత్తిపరః సదా ఋషిర్యో వద్య మహామేరో సమాజేన గవిష్యతి శిష్య పరమధర్మజ్ఞో గురువృత్తిపరః సదా ఋషిర్యో వద్య మహామేరో. Sound రాలేదు. As a company has been on capacity expansion, vertical integration, and obviously venturing out into the new segment as well. So, we endeavor to remain one of the top. Volume button, medium, media volume, ringtone, media volume, ringtone volume, వెంకటరమణ గారు కొంచెం మ్యూట్ లో పెట్టుకోండి ఫోన్. volume, ringtone. If you have to look at Q1 and Q2, what on a spike that we expected in this first half? More sounds. Sure. Dial tone, lock screen,
టచ్ సౌండ్, డిలీషన్ సౌండ్, ఛార్జింగ్ సౌండ్. తస్య వై సప్తరాత్రాత్ బ్రహ్మహత్యా భవిష్యతి అసలు ఇక్కడ పూర్వమేవం మునిగణైః. ఫుల్గా ఉంది. ఇందులో తన స్పీకర్ లో కనెక్ట్ చేద్దాం. స్పీకర్ పెట్టుకుంటే వస్తుందేమో. ఇందులో డిస్కనెక్ట్ చేసేసి తస్య వై సప్తరాత్రాత్ బ్రహ్మహత్యా భవిష్యతి పూర్వమేవం మునిగణైః సమయో అభూత్ కృతో ద్విజ. వైశంపాయ ఇందులో వైశంపాయన ఏకస్తు తం వ్యతిక్రాంతవాన్ తదా స్వస్త్రీయం బాలకం సోవథ పదా సృష్టమఘాతయత్. వైశంపాయన ఏకస్తు. వెంకటరమణ గారు కొంచెం మ్యూట్ లో పెట్టుకోండి మీది కొంచెం. బ్లూటూత్ వెంకటరమణ గారు మీది ఫోన్ మ్యూట్ లో పెట్టుకోండి కొంచెం. ఇందులో స్పీకర్ కనెక్షన్ ఏమి లేనట్టుగా ఉంది. ఇది ఎక్స్ట్రా స్పీకర్ పెట్టుకున్నా, దీనికి స్పీకర్ కనెక్షన్ లేదు. వాల్యూమ్ ఎందుకు రావట్లేదు? వైశంపాయన ఏకస్తు తం వ్యతిక్రాంతవాన్ తదా స్వస్త్రీయం బాలకం సోవథ పదా స్పష్టమఘాతయత్. శిష్యాన్ ఆహ సభోః శిష్యాః శిష్యాన్ ఆహ స భోః శిష్యాః బ్రహ్మహత్యాపహం వ్రతం చరధ్వం మత్కృతే సర్వే న విచార్యమిదం తదా. శిష్యాన్ ఆహ సభోః శిష్యాః బ్రహ్మహత్యాపహం వ్రతం చరధ్వం మత్కృతే సర్వే న విచార్యమిదం తథా. అథాః యాజ్ఞవల్క్యస్తు ఇమేభిర్భగవాన్ క్లేశితైరల్పతేజో చరిష్యే అహమిదం వ్రతం. అథాః యాజ్ఞవల్క్యస్తు యాజ్ఞవల్క్యస్తు కిం కిమేభిర్భగవాన్ ద్విజైః క్లేశితైరల్పతేజోభి చరిష్యే అహమిదం వ్రతం. తతః క్రుద్ధో గురుః ప్రాహ యాజ్ఞవల్క్యం మహామతిః ముచ్యతాం యత్త్వయాధీతం మత్తో విప్రవామానకః. తతః క్రుద్ధో గురుః ప్రాహ యాజ్ఞవల్క్యం మహామతిః ముచ్యతాం యత్త్వయా అధీతం మత్తో విప్ర అవమానకః. నిస్తేజసో వదస్యేనాన్ యస్త్వం బ్రాహ్మణ పుంగవాన్ తేన శిష్యేన నార్థో అస్తి మమాజ్ఞా భంగకారిణా. నిస్తేజసో వదస్యేనాన్ యస్త్వం బ్రాహ్మణ పుంగవాన్ తేన శిష్యేన నార్థో అస్తి మమాజ్ఞా భంగకారిణా. యాజ్ఞవల్క్యస్తతః ప్రాహ భక్త్యేతత్తే మయోదితం మమాప్యలం త్వయాధీతం యన్మయా తదిదం ద్విజా. ఇత్యుక్తో రుధిరాక్తాని సర్వూపాణి యజూంషి సహ చర్ధయిత్వా దదౌ తస్మై యయౌ తస్వేచ్ఛయా మునిః. యజూంప్యద విసృష్టాని యాజ్ఞవల్క్యేన వై ద్విజా. జగృహ తిత్తిరా భూత్వా తైః తిరీయాతు తే తతః.
तिथिरा भूत्वा तैत्तिरीयातु ते ततः यजुंप्यथ विसृष्टानि याज्ञवल्क्येन वै द्विजा जगृहो तिथिरा भूत्वा तैत्तिरीयातु ते ततः ब्रह्महत्या व्रतं चीर्णं गुरुणा चोदितैस्तुयैः चरकाध्वर्यवर्तेतु चरणात् मुनिसप्तमा याज्ञवल्क्योऽपि मैत्रेय प्राणायामपरायणः तुष्टावप्रयतः सूर्यं यजुंशविलसन् ततः याज्ञवल्क्योऽपि मैत्रेय प्राणायामपरायणः तुष्टावप्रयतः सूर्यं यजुंप्यभिलषस्ततः नमः सवित्रे ध्वाराय विमुक्ते सिततेजसे ऋग्यजुस्सामभूताय त्रयीधामवते नमः नमः सवित्रे द्वाराय विमुक्ते सिततेजसे ऋग्यजुस्सामभूताय त्रयीधामवते नमः नमो अग्निशोमभूताय जगतः कारणात्मने भास्कराय परं तेजः सौषुम्नम् उरुबिभ्रते कलाकाष्ठानिमेषादि कालज्ञानात्मने नमः ध्येयाय विष्णुरूपाय परमाक्षररूपिणे विवर्तियः स्वरस्मिभिः विवर्तिय सुरगणानाम् आप्यायेन्दुं स्वरस्मिभिः सुधामृतेन च पितृं तस्मै तृप्तात्मने नमः हिमाम्बुघुर्मवृष्टीनां कर्ता हर्ता च यः प्रभुः तस्मै त्रिकालरूपाय नमः सूर्याय वेधसे हिमाम्बुघुर्मवृष्टीनां कर्ता हर्ता च यः प्रभुः तस्मै त्रिकालरूपाय नमः सूर्याय वेधसे यो हन्ति तिमिराण्येको जगतो अस्य जगत्पतिः सत्त्वधामधरो देवो नमः तस्मै विवस्वते यो हन्ति तिमिराण्येको जगतो अस्य जगत्पतिः सत्त्वधामधरो देवो नमः तस्मै विवस्वते सत्कर्मयोग्यो न जनो नैवापसौजकारणम् सत्कर्मयोग्यो न जनो नैवापसौजकारणम् यस्मिन् अनुदिते तस्मै नमो देवाय वेधसे सृष्टो यदुंसुभिर्लोकः सृष्टो यथंसुभिर्लोकः क्रियायोग्योऽभिजायते पवित्रता कारणाय तस्मै शुद्धात्मने नमः स्पृष्टो यदांशुभिर्लोकः क्रियायोग्यो अभिजायते पवित्रता कारणाय तस्मै शुद्धात्मने नमः नमः सवित्रे सूर्याय भास्कराय विवस्वते आदित्यायाधिभूताय देवादीनां नमो नमः नमः सवित्रे सूर्याय भास्कराय विवस्वते आदित्यायाधिभूताय देवादीनां नमो नमः हिरण्मयं रथं यस्य केतवो अमृतवादिनः वहन्ति भुवनान् लोकिचक्षुषं तं नमाम्यहम् इत्येवमाधिवित्तेन स्तूयमानस्तवैरविः वाजिरूपधरप्राह वियतामिति वाञ्छितम् याज्ञवल्क्यस्तदा प्राह प्रणिपत्य दिवाकरं यजूंषि तानि मे देहि यानि सन्ति न मे गुरो याज्ञवल्क्यस्तदा प्राह प्रणिपत्य दिवाकरं यजूंषि तानि मे देहि यानि सन्ति न मे गुरौ एवमुक्तौ ददौ तस्मै यजूंषि भगवान् रविः अयातयामसंज्ञानि
యాని వేత్తి న తద్గురుః యజుంసియైరధీతాని తాని విప్రైర్ద్విజోత్తమా వాజినత్తే సమాఖ్యాత సూర్యాస్వస్సో అభవత్యతః యజుంషియై అధీతాని తాని విప్రైర్ద్విజోత్తమా వాజినత్తే సమాఖ్యాత సూర్యాస్వస్సో అభవత్యతః చాకా వేదాతు తేషాం వై దశ పంచజవాదినాం కాణ్వాద్యాతు మహాభాగ యాజ్ఞవల్క్య ప్రవర్తితా శాఖా భేదాతు తేషాం వై దశ పంచచవాదినాం కాణ్వాధ్యాస్తు మహాభాగ యాజ్ఞవల్క్య ప్రవర్తితా ఇతి శ్రీ విష్ణుపురాణే తృతీయాంశే శుక్ల యజుర్వేద తైత్తిరీయ యజుస్శాఖా వివరణం నామ పంచమోధ్యాయః. ఇది 5వ అధ్యాయం. కాబట్టి మనం ఒక్కో శ్లోకాన్ని చెప్పుకుందాం. శ్రీ పరాశర ఉవాచ. పరాశరుడు చెప్తున్నాడు ఏమని? యజుర్వేద తరోహ శాఖాః సప్తవింశత్ మహామతిః వైశంపాయన నామ అసౌ వ్యాస శిష్య చకారవై. యజుర్వేద తరోహ శాఖ అంటే ఏమిటి? ఈ పంచమాధ్యాయంలో మొత్తంగా ఉన్న యజుర్వేద శాఖలు చెప్పబడుతుందన్నమాట. తైత్తిరీయమునికి చెందిన ఇతిహాసం ఇంకా వాజసనేయ శాఖ ఆవిర్భావము దాని యొక్క ప్రచారమును చెప్పబడుతూ ఉన్నాయన్నమాట. దీంట్లో సప్తవింశత్ అంటే యజుర్వేదం యొక్క ప్రధాన శాఖలు 27. యజుర్వేద తరోహ శాఖాః సప్తవింశత్ మహామతి. సప్తవింశతి, వింశతి అంటే 20 అండి. ఏకోన వింశతి అంటే 19, 20 అంటే వింశతి. ఇక్కడ సప్తవింశతి, సప్త అంటే 7 అనమాట, వింశతి అంటే 20. కాబట్టి సప్తవింశతి అంటే 20. అంటే వైశంపాయనుడు అనేవాడు వైశంపాయన నామ అసౌ వ్యాస శిష్యచకార. మహామేధావికి వైశంపాయనుడు అనేవాడు యజుర్వేదం అనే వృక్షానికి 27 సాగులు ఏర్పరిచాడనమాట. వ్యాసుని శిష్యుడైనటువంటి మహావేదావియు వైశంపాయనుడు. వైశంపాయన నామ అసౌ వ్యాస శిష్యచకారవి. యజుర్వేద తరువుకు 27 సాగలు మహామతి వ్యాసుని శిష్యుడు అయిన వైశంపాయనుడు చేసినాడు అనమాట. ఆ తర్వాత ఏం చేశారు? దాన్ని శిష్యేభ్య ప్రదదౌ తాశ్చ జగృహుస్తే అపి అనుక్రమాత్. శిష్యేభ్య ప్రదదౌ, ప్రదదౌ అంటే ఇచ్చాడు అనమాట, అందించాడు. ఆయన ఎవరు? వైశంపాయనుడు. ఎవరికి అందించాడు? తన శిష్యులకు బోధించగా. అందించడం అంటే బోధించడం అండి, పుస్తకం కాదు. అందించడం అంటే ఏదో ఒక పుస్తకాన్ని 27 మందికి ఇచ్చాడు కాదు, వాళ్ళకి బోధించాడు అనమాట. శిష్యేభ్య ప్రదదౌ, వాళ్ళు కూడా ఏం చేశారు? తాశ్చ జగృహుతే అపి అనుక్రమాత్, వారు క్రమంగా వాటిని స్వీకరించారనమాట. ఆ శిష్యులలో బ్రహ్మరాతుని కుమారుడైనటువంటి యాజ్ఞవల్కుడు అనే బ్రాహ్మణుడు ఒకడు ఉండేవాడు. యాజ్ఞవల్క్యస్తు తత్ర అభూత్. అతని ఎవరికి సుతుడు? బ్రహ్మరాత సుతో ద్విజ. బ్రహ్మరాతు అనేటువంటి వాడి కుమారుడైన యాజ్ఞవల్కుడు అనేటువంటి బ్రాహ్మణుడు ఒకడు ఉండేడు అనమాట. కాబట్టి ఆ వైశంపాయనుడు వరుస పెట్టి తన శిష్యుడికి ఒక్కొక్కటి చొప్పున పంచి ఇచ్చాడనమాట. వారిలో ఒకడు యాజ్ఞవల్కుడు. ఇతడు బ్రహ్మరాతుని యొక్క బిడ్డడు అన్నమాట. మరి ఏమైనది అప్పుడు? శిష్య పరమధర్మజ్ఞో గురువృత్తి పరత్తదా ఋషిర్యో అద్య మహామేరో సమాజే నా గమిష్యతి. ఇక్కడ చిన్న కథ మనకి, అంటే ఇది ఇంతవరకు కూడా మధ్య మధ్యలో కథలాగా వస్తున్నాయి. ఇది కూడా ఒక చిన్న కథ అనమాట. కథ అంటే జరిగినదే, కానీ మనకి ఒక వివరంగా ఇవ్వబడింది అనమాట. ఏం జరిగింది? శిష్య పరమధర్మజ్ఞం. ఇంతకీ ఆ శిష్యుడు ఎటువంటి వాడు? పరమధార్మికుడైనటువంటి శిష్యుడు అనమాట అతడు శిష్య పరమధర్మజ్ఞ గురువృత్తి పరస్తదా. అంతేకాదు, ఎల్లప్పుడూ కూడా గురువృత్తి పరహ. గురువృత్తి అంటే ఏమిటి? గురువును సేవించడంలో మిక్కిలి ఆసక్తి గలవాడు అనమాట. గురువృత్తి పరహ సదా, ఎల్లప్పుడూ కూడా. అంటే గురువు గారుకి బాగా సేవ చేస్తూ ఆయన దగ్గర ఉన్నటువంటి విద్యలంతా కూడా నేర్చుకోవాలి అనేటువంటి కుతూహలం. మనం చూస్తుంటాం, 10 మంది ఉంటారండి విద్యార్థులు, 20 మంది ఉన్నారు అనుకోండి. దాంట్లో 20 మంది కూడా ఒకేలాగా ఉండరు. ఒకరు గురువు ఎడల అసమానమైనటువంటి భక్తిభావం కలిగి ఉంటారు. అంటే వాళ్ళకు ఒక నమ్మకం అనమాట. గురువుకి విద్య తెలుసు, వారి దగ్గర మనం నమ్మకంగా ఉంటే మనకి ఆ విద్య అంతా నేర్పుతారు అనేటువంటిది. మరి ఆ రోజుల్లో విద్య నేర్పించడం అంటే గురువు గారి సన్నిధిలో ఉండి ఆయన చెప్తూ ఉంటే, మొయిలు వల్ల వేస్తూ ఉంటే అలా నేర్చుకునేవారు అనమాట. అందులో 20 మందిలో ఒక 4-5 అలా ఉంటారు. మిగిలిన వాళ్ళు కొంచెం, మిగిలిన 15 మందిలో కాస్త అటు ఇటు కాకుండా ఉండేవాళ్ళు ఉంటారు. అంటే గురువు గారి మహాభక్తి లేకపోయినా
ఆయన ఎలా కాస్త భక్తి ఉంటుంది అనమాట. ఆయన చెప్పిన విషయాలు నేర్చుకోవాలని కుతూహలం ఉంటుంది. ఆయన చెప్పిన వినయ విధేయతతో ఆయనతో ఉంటారు. అలా కాకుండా ఇంకా కొంత దూర్తులు ఉంటారు. ఆ రోజుల్లో దూర్తులు ఉండేవారు కానీ గురువుల దగ్గర ఎప్పుడు శిష్యులు కొంతమంది అలా ఉంటారు, కొంతమంది ఇలా ఉంటారు. వాళ్ళు చెప్పినది వినకపోగా ఇంకా పక్కన ఉండే వాళ్ళని చెడిపోయేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇది సాధారణం అనమాట. ఇక్కడ ఇతను ఎలాంటి వాడు? ఎవరు? ఈ బ్రహ్మరాత సుతో ద్విజ యాజ్ఞవల్క్యస్తు. ఆ యాజ్ఞవల్కుడు ఎటువంటి వాడు అంటే శిష్య పరమధర్మజ్ఞో గురువృత్తి పరస్తదా ఋషిర్యో అద్య మహామేరో. అంతేకాదు, అప్పుడు ఇలా ఉండగా ఒకనాడు ఏమైందంటే ఋషిర్యో అద్య మహామేరో. ఒకనాడు ఋషి బృందాలు అన్నీ కలిసి ఆ మహామేరుపై ఉన్న ఒక ముని సమాజంలో, మన ముని సమాజంలో ఈనాడు వచ్చి కలయిన ఋషికి 7 రాత్రుల్లో బ్రహ్మహత్యాపాతకం సంప్రాప్తిస్తుందని ఒక నియమం పూర్వకాలంలో పెట్టడం జరిగింది అనమాట. పూర్వమేవం ముని గణై సమయో అభూత్ కృతో ద్విజ. కృతో అంటే ఏమిటి? చేయబడింది. ఏమి సమయం? సమయో అభూత్. ఏమి సమయం అంటే ఒక నియమం అని ఏర్పరిచానమాట. ఇంతకీ ఆ నియమం ఏమిటంటే ఈనాటికి ఏ ఋషి మన సమాజంలోకి రాడో అతనికి నేటి నుండి 7 రాత్రుల పిదప బ్రహ్మహత్యా దోషం చుట్టుకుంటుంది అనమాట అని ఏ కట్టడి చేయబడి ఉండిందో దానిని వైశంపాయనుడే మీరినాడన్నమాట. పూర్వమేవం మునిగణై సమయో అభూత్ కృతో ద్విజ. ద్విజ అంటే ఇక్కడ ఆయన్ని సంబోధించడం అన్నమాట, మైత్రేయుని సంబోధించడం. అతను ఎటువంటి శిష్యుడు అంటే పరమధార్మికుడు. ఇలా ఉండగా ద్విజోత్తమ, ఒకనాడు ఋషి బృందాలు అన్నీ కలిసి మహామేరుపై ఉన్న మన ముని సమాజంలో ఈనాడు వచ్చి కలిగిన ఋషికి 7 రాత్రుల్లో బ్రహ్మహత్యాపాతకం సంప్రాప్తిస్తుందని ఒక నియమం పూర్వకాలంలో చెప్పడం జరిగింది. ఇది ఎలా ఉంటుందంటే ఒక పార్టీ ఉందనుకోండి, ఆ పార్టీలోకి రాకపోతే లేదా ఆ పార్టీ కోసం ప్రచారం చేయకపోతే, ఆ పార్టీని మంచిగా చెప్పకపోతే, ఆ రోజుల్లో కాబట్టి ఏదో బ్రహ్మహత్యాపాతకం చుట్టుకుంటుంది అని ఏదో శాపాలా పెట్టారు. కానీ ఈ రోజుల్లో అలా లేదు. ఆ బ్రహ్మహత్యాపాతకం చుట్టుకున్నా కూడా వీళ్ళే తలలు లేపేస్తారన్నమాట. అది చాలా చాలా చోట్ల జరుగుతూ ఉంటుంది. అంటే తన పార్టీకి అనుగుణంగా నడుచుకోలేని వాళ్ళని పైన దౌర్జన్యాలు చేయటం. కాబట్టి ఇక్కడ కూడా ఇది కూడా అటువంటిదే అన్నమాట. కాకపోతే ఒక నియమం పెట్టారు. ఏమని? ఈ మహామేరుపై ఉన్న ముని సమాజంలో అని తస్య వై సప్తరాత్రాదు బ్రహ్మహత్యా భవిష్యతి ఋషిర్యో అద్య మహామేరో సమాజే నా ఆగమిష్యతి అన్న ఆగమిష్యతి అని చెప్పుకోవచ్చు. అంటే ఏమిటి? ఆ సమాజంలో అంటే ఇక్కడ గ్రూప్ అన్నమాట, అసోసియేషన్. అంటే అసోసియేషన్ రాని వాళ్ళని వెలివేయడం జరుగుతుంటుందండి. మామూలుగా ఉద్యోగాల్లో కూడా కొంతమంది ఉంటారు అట్లా. అంటే కొంతమంది ఏంటంటే ఏమీ ఆలోచించరు. ఎవరన్నా మీరు జాయిన్ అయిన రోజే మీ దగ్గరికి వస్తాడు అసోసియేషన్ లీడర్, లోకల్ లీడరు, బ్రాంచ్ సెక్రటరీ అనమాట. ఆయన వచ్చి మీకు ఫారాలు ఇచ్చేసి సంతకాలు పెట్టమంటారు. అది ఏమిటో ఏమో తెలియదు, మీకు చెప్తాడనమాట. ఇలా ఒక అసోసియేషన్ ఉంది. ఆ దురదృష్టవశాత్తు 2 అసోసియేషన్లు ఉన్నాయనుకోండి, మీ పని చాలా క్లిష్టమైపోతుంది అనమాట. ఏ అసోసియేషన్లో పోవాలని. అప్పుడు మీరు అన్నీ కూడా ఆలోచించి ఏ అసోసియేషన్లో ఉంటే మనకి మంచి జరుగుతుంది, ఏ అసోసియేషన్ కొంచెం గట్టిగా ఉంటుంది, లీడర్ నాయకులు ఆలోచించి సంతకం పెట్టాలి. లేదో మీ అదృష్టం బాగుండి మొత్తం ఉండేదే ఒకే అసోసియేషన్ అనుకోండి. కానీ కొంతమంది ఉంటారు, నాకెందుకు అసోసియేషన్, ఏం చేస్తుంది, అంత వేస్ట్ అదేయో అని చెప్పి చేరరు. వాడికి 3 చెరువుల నీరు తాగిస్తారు. అవన్నీ జరుగుతుంటాయండి. కాకపోతే నేరుగా చెప్పరు. కానీ వాడు ఏదైనా చిన్న అప్లికేషన్ పెట్టుకుంటే కూడా, లీవ్ అప్లికేషన్ పెట్టుకుంటే కూడా అక్కడ ఉండే పై అధికారి చెప్పి దాన్ని ఏదో ఒకలాగా శాంక్షన్ అవ్వకుండా చేసేటు దుర్మార్గులు ఉంటారు. చిట్టదిరికి వాడిని విసిగించి చివరికి అయ్యా బాబు నేను ఒక అసోసియేషన్ చేరతా అని చెప్పి ఆ రోజు రాత్రే ఫారం ఇవన్నీ జరుగుతుంటాయి. అట్లాగే వీళ్ళు కూడా, ఈ ఋషులు కూడా, ఎందుకంటే అర్థమయ్యని చెప్తున్నా, వీళ్ళు కూడా ఒక విధమైనటువంటి కట్టడి పెట్టారనమాట. ఏమిటా కట్టడి అంటే మహామేరుపై ఉన్న మన ముని సమాజంలో ఈనాడు వచ్చి కలిగిన ఋషికి 7 రాత్రుల్లో బ్రహ్మహత్యాపాతకం సంప్రాప్తిస్తున్న ఒక నియమం పెట్టారు పూర్వకాలంలో. మరి ఆ నియమం ఏమైంది ఇంతకీ అంటే, ఈ వైశంపాయన అనేటువంటి అతను వైశంపాయన ఏకస్తు తం వ్యతిక్రాంతవాన్ తదా అంటే అప్పుడు వైశంపాయని శిష్యుడు యాజ్ఞవల్కుడు ధర్మములు బాగా ఎరిగినటువంటి ఎల్లప్పుడూ గురువుగారి సేవలు చేసుకుంటూ ఆయన అడుగుజాలను అనుసరిస్తూ ఉండేవాడు. ఈనాటి మహామేరు సమాజంకి ఏ ఋషి అని తర్వాత ఏమైంది? వైశంపాయన ఏకస్తు. అప్పుడు వైశంపాయుడు ఒకడు మాత్రమే దానిని అతిక్రమించాడనమాట. అంటే ఉంటారండి ఎదురొడ్డి పోరాడే వాళ్ళు చాలా మంది ఉంటారు. అట్లా
ఏకాకిగా ఉండి పోరాడతారండి అట్లా. అలా ఆ విధంగా వైశంపాయనుడు మాత్రమే దానిని వైశంపాయన ఏకస్తుతం వ్యతిక్రాంతవాన్ తదా. వ్యతిక్రాంతం అంటే ఏమిటి? అతిక్రమించడం అనమాట. నేనేంటి జాయిన్ అవ్వటం, నేను ఎందుకు జాయిన్ అవ్వాలి, నాకే అవసరాలు లేదు కదా అని చెప్పి అతిక్రాంతవాన్ తదా వ్యతిక్రాంతవాన్ తదా స్వశ్రీయం అప్పుడు ఏమైంది ఆయనకి పాపం, ఆయన దురదృష్టానికి మేరు సమాజానికి పోలేకపోయాడు అనమాట. దాన్ని అతిక్రమించినాడు. వైశంపాయుడు ఒకడు మాత్రం వేరు. ఆయన ఏమైంది, చెల్లెలు కొడుకైన బాలుడు ఒకడు తాకినాడు అనమాట. ఆయన కర్మ చూడండి, ఆ కొద్దిపాటి తాకిడికే బాలుడు మరణించాడు. వైశంపాయనికి బ్రహ్మహత్యా దోషం కలిగింది. ఈయన పోయి ఆ సమాజంలో చేరి ఉంటే కనీసము వాళ్ళు రక్షించేవాళ్ళు అనమాట. కానీ ఈయన ఏం చేసేవాడు, చేరలేదు. కాబట్టి ఆ వైశంపాయను చేరకుండా ఆ సమయంలో ఈయన దురదృష్టానికి ఒకనాడు వైశంపాయని కాలు తగిలి స్వశ్రీయం అన్నారు. స్వశ్రీయం అంటే చెల్లెలి యొక్క కుమారుడిని అని అర్థం. స్వశ్రీయం అంటే చెల్లెలి యొక్క కుమారుడిని. బాలకం సోవధ పదా స్పృష్టమాగది. ఆ సమయంలో ఆయన పాపం ఆయన కాలు తగిలే చనిపోయాడంట. వైశంపాయనికి బ్రహ్మహత్యా దోషం కలిగింది. ఇంక మరి ఏం చేయాలి అయినప్పుడు? ఈ బ్రహ్మహత్యా దోషం పోగొట్టుకోవాలంటే సముద్రైన ఒకడు మహాపాతకాన్ని చేసినట్లయితే ఆయనకు బదులుగా వేరొకడు మన ప్రాయశ్చాత్తం ఎట్లా ఆచరించగలడు అని విచారం చేయకుండా నేరుగా ఏం చేశాడు, వధ చేసినట్లుగానే తలచి శాస్త్రంలో చెప్పబడిన ముఖ్య విధి ప్రకారము నా కోసం మీరు వ్రతం చేయండి అని అన్నాడు అనమాట. శిష్యాన్ ఆహా. శిష్యాన్ ఆహా అంటే ఏంటి చెప్పాడని అర్థం. శిష్యాన్ ఆహా స ఎవరు, ఆ యొక్క వైశంపాయనుడు. బోహ శిష్యాహ, ఓ శిష్యులారా మీరేం చేస్తారంటే బ్రహ్మహత్య అపహం వ్రతం. అపహం అంటే ఏమిటి? పోగొట్టడం. ఏమి పోగొట్టడం? బ్రహ్మహత్యాపహం అంటే బ్రహ్మహత్యను పోగొట్టేటువంటి వ్రతమును చరధ్వం. ధ్వం అంటే మీరు, చర అంటే చెయ్యండి. చరధ్వం మత్కృతే సర్వే. మీరందరూ కూడా ఏం చేస్తారంటే నా కోసం ఈ బ్రహ్మహత్యా దోషాన్ని తొలగించేటువంటి వ్రతాన్ని మీరందరూ కలిసి ఆచరించండి. అంతే. నా విచార్యం ఇదం తథా, నా విచార్యం ఇదం తథా అంటే దీన్ని మళ్ళా మీరేదో విచారించి చేయవలసిన పని ఏం లేదు. నేను చెప్తున్నాను, మీరు చేయండి. పై అధికారులు అలాగే ఉంటారు కదండి, డిక్టేటర్లు అంటారు కొంతమంది ఉంటారు. కొంతమంది ఏంటంటే పిలిచి ఇలా చేస్తే బాగుంటుందా అండి, మీరు చేయగలుగుతారా, ఇవన్నీ అడుగుతారు అనమాట. అంటే కాస్త కూస్తో మీ అభిప్రాయాన్ని కొంత విలువ ఇస్తారు. కొంతమంది ఉంటారు, నువ్వు చెయ్యి అంటే చెయ్యి అంతే, మిగిలిన నేను చూసుకుంటా అంటారు. అదేదైనా వికటించింది అనుకోండి, వికటించినప్పుడు ఆ పని నేను కాస్త ముందు చెప్పాలి కదా, నువ్వు అట్లా అవుతుందని తెలియదు కదా నాకు, చేయమంటే చేసేసేదా అంటారు. సత్ఫలితం ఇచ్చింది అనుకోండి, బ్రహ్మాండంగా మిమ్మల్ని కాదు ఆయన పొగడుతో తీసుకుంటారు. ఇవన్నీ జరిగేది అనమాట. ఇక్కడ ఈయనేం చేశారంటే తనకు తాను చేయవలసిన వ్రతాన్ని, ఇప్పుడు నేను బ్రహ్మహత్య చేస్తే నాకు కదండి శాపం తగులుతుంది, బ్రహ్మహత్యా పాతకం ఎవరు చేయాలి మరి అంటే తప్పు ఒక చేసినప్పుడు శిక్ష అతనికే పడాలి. లేదు ఏదైనా తప్పు చేసినప్పుడు దాని నుండి బయటికి రావాలంటే దాని పరిణామాల నుండి తానే చేయాలి. అలా కాకుండా ఈయనేం చేశాడు, తన శిష్యుల్ని పిలిచి మీరందరూ కలిసి ఆ వ్రతాన్ని ఆచరించండి. చరధ్వం మత్కృతే సర్వే నా విచారి విధం కదా. ఇంకా దీని గురించి మీరే ఆలోచించవలసలేదు, నేను చెప్తున్నాను కదా, మీరు చెయ్యండి అని వాళ్ళందరినీ ప్రోత్సహించాలన్నమాట. అప్పుడు ఏం జరిగింది మరి అంటే అథాహ యాజ్ఞవల్క్యస్తు కిమేభేర్ భగవన్ ద్విజైహి. అప్పుడు యాజ్ఞవల్కుడు ఉన్నాడు కదా, ఆయన చాలా బుద్ధిమంతుడు. గురువు అంటే ఎక్కడ లేనటువంటి భక్తి అని చదువుకున్నాం మనం, ముందు శ్లోకాల్లోనే చదువుకున్నాం అనమాట. శిష్య పరమధర్మజ్ఞో గురువృత్తి వరస్తదా ఋషిర్యో వద్య మహామేరో సమాధి నాగమిషని శిష్యేభ్య ప్రదోతాచ జగృహృత్తే అనుక్రమా యాజ్ఞవల్క్యత్రాభూ బ్రహ్మరాత్మ. ఇది చదువుకున్నాం. ఇక్కడ ఆ యాజ్ఞవల్కుడు ఏం చెప్పాడంటే, ఆయన ఏదో శిష్యులు అందరినీ పిలిచి చెప్పాడు వ్రతం చేయండిరా బాబు అని. ఈయన కొంతమంది ఉంటారు కదండి క్లాస్ తరగతిలో కూడా కొంతమంది ఎక్స్ట్రా స్మార్ట్ అంటుంటాం మనం, ఎక్స్ట్రా స్మార్ట్గా ఉంటారనమాట. గురువుగారు చెప్పిన దానికంటే ఒక అడుగు ముందే ఉంటారు. గురువుగారి లెక్కలో ఈరోజు చాప్టర్ ప్రారంభించకముందే వీళ్ళు ఇంట్లో హోంవర్క్ చేసుకొని వస్తారనమాట. అలాంటి వాళ్ళు ఉంటారు. కొని చేసుకొని వస్తే తప్పులేదు, గురువుగారు చెప్తుంటే వీళ్ళు కూడా శిష్యులు అందిస్తూ ఉంటారు అనమాట. కాబట్టి అలాంటి శిష్యుడు ఈయన ఏం చేశాడు, ఆహా యాజ్ఞవల్క్యస్తు. అప్పుడు యాజ్ఞవల్కుడు ఏం చెప్పాడు, కిమేభేర్ భగవన్ ద్విజైహి క్లేశితైర్ అల్పతేజోభిర్ చరిష్యే అహమిదం వ్రతం. అయ్యా మీరు వాళ్ళందరినీ పిలిచారు కదా, కానీ వాళ్ళు ఏం చేయగలుగుతారు,
వాళ్ళు ఎటువంటి వాళ్ళు? తక్కువ తేజస్తో కష్టపడే క్లేశితై అంటే కష్టపడేటువంటి వారు. దేనితో? అల్ప తేజోభిహి. అల్ప తేజం అంటే అల్ప అంటే తక్కువ తేజస్తో కష్టపడే చరిష్యే అహమిదం వ్రతం కిమేభేర్ భగవన్ ద్విజై. కిం ఏభి అంటే కిం ఏభి అంటే ఇక్కడ ఉండేటువంటి మీరు చెప్పినటువంటి ఆ బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేయగలుగుతారు? వాళ్ళంతా కూడా చాలా బలహీనమైనటువంటి వారు అనమాట. తక్కువ దేశంలో కష్టపడి ఈ బ్రాహ్మణులలో ఏమవుతుంది? మీరు చెప్పిన ఈ వ్రతాన్ని నేను ఒక్కడనే ఆచరిస్తాను. క్లేశితై అల్ప తేజోభి చరిష్యే అహం ఇదం వ్రతం. చరిష్యే అహం ఇదం వ్రతం అంటే నేను ఒక్కడనే ఈ వ్రతాన్ని ఆచరిస్తాను అన్నమాట. కాబట్టి మీరు అందరితో పని లేదు, నేను ఒక్కడే చాలు అని చెప్తా. అంటే నేను ఒక్కడే ఈ పని చేస్తాను, మీరేం బాధపడద్దు అని చెప్పి చాలా ఇదిగా మాట్లాడారనమాట. పాపం గురుభక్తితో చెప్పాడు ఆయన. కానీ మరి గురువుకి చాలా కోపం. చూడండి, ఈయనే అసలు నిజమైన గురువు అంటే ఈయనేనండి. ఎందుకంటే గురువు అందరి శిష్యుల సమాన భావంతో ఉండాలి. శిష్యుడు ఒకవేళ బుద్ధిమంతుడు, కుశాగ్ర బుద్ధి, గురుభక్తి ఎక్కువ ఉండేవాళ్ళు ఉండవచ్చు. కానీ గురువు మాత్రము అందరి శిష్యుల సమానంగా ఉండాలి, సమభావంతో. ఎందుకంటే తరగతిలో ఉన్నటువంటి విద్యార్థులు అందరూ పుట్టుక నుంచే అందరూ ఒకే సమానమైనటువంటి బుద్ధి బలంతో ఉండరు కదండి. కొంతమంది పుట్టగానే మంచి బుద్ధి బలంతో పెరుగుతూ ఉంటారు పుట్టంగానే. కానీ కొంతమంది కొంచెం పెరిగి తర్వాత బుద్ధి మాంద్యం అవుతుంది. కొంతమంది పుట్టినప్పటి నుంచి కూడా 4 సంవత్సరాలు ఉండవలసిన బుద్ధి నెమ్మదిగా 7వ సంవత్సరంలోనో వస్తుంటుంది. దానికి మనం డిలేడ్ మైల్ స్టోన్ అంటుంటాం. ఈయన చెప్తున్నారు అనమాట, ఈ బ్రాహ్మణులంతా కూడా అల్ప తేజస్సులు, వాళ్ళని ఎందుకు వ్రతం చేయమంటారు? నేను ఒక్కడు చాలు కదా, నేనే చేస్తా అంటున్నాడు. మరి గురువు గారు సరే అని చెప్పలేదు చూడండి. అందుకే చెప్తున్నాడు ప్రత్యేకంగా గురువు శిష్యులు అందరి ఎదురుగా సమాన భావం ఉండేటువంటి గురువు. అందుకే ఆయన ఏం చేశాడు? తత క్రుద్ధో గురుహు వైశంప ఆయన చెప్తున్నాడు. తత క్రుద్ధో గురుహు ప్రాహ యాజ్ఞవల్క్యం మహామతి. ఇక్కడ మిక్కిలి కోపంతో తత క్రుద్ధో గురుహు ప్రాహ అంటే చెప్పి పలికాడని. ఏం పలికాడు ఆయన? ఎవరితో? యాజ్ఞవల్కుని మహామతి. ఆ మహామతి అంటే మహామేధావి అయినటువంటి ఆ గురువర్యుడైనటువంటి వైశంపాయన అర్థం అండి. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకే ఒక అక్షరం చూడండి, మార్పు ఎలా వస్తుందంటే మీకు అర్థంలో. తతః క్రుద్ధో గురుహు ప్రాహ యాజ్ఞవల్క్యం మహామతి అని ఉందండి. మీరు చదివేటప్పుడు మహామతిం అన్నారు అనుకోండి, అప్పుడు ఎవరు మహామతి అవుతారు? మేధావి యాజ్ఞవల్కుడు అవుతాడు. ఎందుకంటే ప్రాహ యాజ్ఞవల్క్యం మహామతిం అన్నారు. అంటే మహామతి